హాయ్ అండి, నేను మీ నవాకి నవీన్ కుమార్. ఇన్ని రోజులు మనము మిగతా వీడియోస్ అన్ని లాస్ట్ వీడియోస్ అన్ని మీరు చూసుంటారు. స్లైడింగ్లో కానివ్వండి, లేదంటే పార్టిషన్లో కానివ్వండి, లేదంటే ఓపెనబుల్ డోర్లో మీకు లాకర్డ్ గ్లాసు, ఫ్లూటెడ్ గ్లాసు, లేదా డిజిటల్ గ్లాసు, టింటెడ్ గ్లాసు ఇట్లా మనం యూజ్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు మనకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంటంటే లామినేటెడ్ గ్లాస్. అంటే ఇలా ఉంటుంది, మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, మీకు లోపల ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనము ఏంటంటే ప్రతి దాంట్లోనే ఇప్పుడు చెప్పిన ప్రతి లాకర్ గ్లాస్ పెట్టే చోట కానీ, టింటెడ్ గ్లాస్ పెట్టే చోట కానీ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఇంతకుముందు చూపించింది కూడా మీకు ఫ్యాబ్రిక్ గ్లాసే, ఇది కూడా ఫ్యాబ్రిక్ గ్లాసే. దీన్ని లామినేటెడ్ గ్లాస్ అంటారు యాక్చువల్గా. ఇలా మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, చాలా డిజైనర్ కూడా ఉంటుందన్నమాట. ఇది చూడండి, మీకు ఇట్లా డిజైనర్గా ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇది ప్రీమియం లుక్ ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు అది మనకు ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా, యాక్చువల్గా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందన్నమాట. ఇలా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మనకి. సో ఇది లామినేటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ని ఏంటంటే జనరల్గా 2 క్లాసెస్ బిట్వీన్లో పెట్టేసి ఇది హీట్ ట్రీట్మెంట్లో మనకు చేస్తారు. దీన్ని శాండ్విచ్ గ్లాస్ అంటారు, లామినేటెడ్ గ్లాస్ ఆర్ శాండ్విచ్ గ్లాస్. దీంట్లో మనకి 2 రకాలుగా లామినేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 8 mm, ఒకటి అంటే 2 గ్లాసుల మధ్యలో ఫ్యాబ్రిక్ పెట్టి 8 mm to 9 mm గ్లాస్ ఒకటి అవుతుంది. లేదు ఇప్పుడు ఓపెనబుల్ డోర్స్ కానీ మనకి రెగ్యులర్ స్లైడింగ్ డోర్లో మనకి ఏంటంటే 5 mm థిక్నెస్ వస్తుంది. 5 mm థిక్నెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ 1 side లామినేషన్ కూడా చేయొచ్చు. సో 1 side లామినేషన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఓపెనబుల్ డోర్ కానీ స్లైడింగ్ డోర్లో కానీ పెట్టుకోవచ్చు. లేదు పార్టిషన్లోకి వెళ్ళారనుకోండి, అప్పుడు మనం డబుల్ లామినేషన్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చాలా రకాల కలర్స్ మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మా దగ్గర క్యాటలాగ్స్ అవి ఉన్నాయి, మీరు స్టోర్కి విజిట్ చేస్తే మేము అన్నీ చూపిస్తాం మీకు. ఇది ఖచ్చితంగా ప్రీమియం లుక్ ఇది వస్తుంది మీకు. సో ట్రెండ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఒకసారి షోరూమ్కి వచ్చేసి మొత్తము ఒకసారి చూసుకుంటే బెటర్ ఉంటుంది.